అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ ఆర్జేఈకేటీ బాసర త్రిబుల్ ఐటీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణకు సంబంధించి ఇప్పుడు బాసరతో పాటు మహబూబ్ నగర్లో కూడా కొత్తగా మరొక క్యాంపస్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూద్దాం. ఫీజు ఎంత ఉంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఇది 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ అనమాట. 2 years ఇంటర్మీడియట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే PUC అంటారు. ఇంకా 4 years బీటెక్ కోర్స్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. వద్దనుకున్న వాళ్ళు PUC కంప్లీట్ చేసి బీటెక్ వేరే యూనివర్సిటీలో కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ విషయాన్ని గమనించవచ్చు. ఇంకా మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి మే 31వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. ఇంకా స్పెషల్ కేటగిరీ వాళ్ళు PH, క్యాప్, NCC, స్పోర్ట్స్ వాళ్ళందరూ కూడా మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఆ ప్రింట్అవుట్ అనేది తీసుకొని మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది 25వ తేదీలోపు జూన్. ఇంకా ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది జూలై 4వ తేదీన ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జూలై 7వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. టెంటేటివ్ అన్నాడు, అంటే అప్పటి నుంచి జరిగే అవకాశం ఉంది, లేదా ఏదైనా చేంజెస్ కూడా ఉండడానికి అవకాశం అనేది ఉంది. ఎప్పటికప్పుడు మీరు వెబ్సైట్ చూసి డీటెయిల్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఆన్లైన్ చేసేటప్పుడు మీకు అప్లికేషన్ ఐడి వస్తుంది. ఫీ పేమెంట్ అనేది తర్వాత చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు అప్లై చేసిన తర్వాత వాటితో పాటు మీ సర్టిఫికేట్స్ కూడా పోస్ట్ చేయాల్సి ఉంటుంది, ఇందాక చెప్పినట్టుగా. ఇంకా ఫీజు డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఓసీ బీసీలకు 500, SC STలకు 450 ఇవ్వడం అనేది జరిగింది. అదర్ దాన్ తెలంగాణ వాళ్ళు 1500గా ఇవ్వడం అనేది జరిగింది. అదర్ స్టేట్ వాళ్ళకు ఇంకా గ్లోబల్ కేటగిరీ సీట్స్ అని ఇచ్చినాడు, వేరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది ఇంటర్నేషనల్గా. ఇంకా NRIలు అప్లై చేసుకోవచ్చు, $100గా ఇవ్వడం అనేది జరిగింది. TS ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరు పంపించాల్సి ఉంటుంది. దాని మీద అప్లికేషన్ ఫర్ UG అడ్మిషన్స్ 2025 RJEKT బాసర్ అని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది, ఆ విషయాన్ని గమనించండి. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ అనేది 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ జిల్లా పరిషత్లో కానీ మున్సిపల్ స్కూళ్ళలో చదివిన పిల్లలకి మనకు 4 మార్క్స్ అనేటివి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి సబ్జెక్టు కూడా 4 మార్క్స్ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇద్దరికి కూడా ఒకటే రకమైన మార్కులు ఉంటాయి. ఫస్ట్ మ్యాథ్స్లో చూస్తారు, మ్యాథ్స్లో ఒకటే విధంగా ఉంటే సైన్స్లో, తర్వాత ఇంగ్లీష్, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్, ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఫైనల్గా మీకు సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది మెరిట్ ఆధారంగా. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.